డబల్ మీనింగ్ డైలాగ్స్తో కామెడీలా కాకుండా ప్రతి కామెడీ సీన్ కానీ సిచ్యువేషన్ వైజ్గా వస్తుంది. సో అది ఓల్డ్ మూవీస్లో జంధ్యాల గారు అలా చేసేవారు. నెక్స్ట్ మన రాధాకృష్ణ గారు మా సినిమాలో చేశారు. బాగుంది. మ్యూజిక్ గారు కూడా చాలా బాగా చేశారు సాంగ్. ఈ యూత్కి కావాల్సిన ఏదైతే ఉందో ఆ ఐటమ్ ఈ సాంగ్లో ఉంది. చాలా బాగుంది సాంగ్. ఇచ్చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, శ్రేయభిలాష్ అందరూ కూడా, ముఖ్యంగా గెస్టులు కూడా నా కృతజ్ఞతలు. ఈ సినిమా వజ్రాలు కావాలా నాయన సినిమా మొత్తం కూడా వజ్రాల మీదే నడుస్తుంది. సో చాలా ఎంటర్టైనింగ్గా ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఇందులో. సో మీరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు సినిమా చూస్తే. సో ఈ సాంగ్ ఏదైతే ఉందో మీరు ఈ సాంగ్ కరెక్ట్గా కంప్లీట్గా వింటే ఆ కంటెంటే మా సినిమా. సో ఆ సాంగ్ తర్వాత మీరు ఆన్లైన్లో చూడండి, మ్యాంగో మ్యూజిక్ ద్వారా మేము రిలీజ్ చేస్తున్నాము. సో ఆన్లైన్లో జుక్ బాక్స్లో వింటే కనుక మీకు కరెక్ట్గా మీనింగ్ అర్థమవుతుంది. సో ఇంకా ఈ సినిమా గురించి నేను మాట్లాడతాను. ప్రొడ్యూసర్ గారు ఆన్ ద వే, సో హీస్ కమింగ్. సో నౌ కొంచెం హీరో అండ్ తర్వాత ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను ఇప్పుడు పరిచయం చేస్తాను. హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం నాకు ఉంది. ఆడియో రిలీజ్కు వచ్చేసిన మా సాయి వెంకట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గారు, టైటిల్ చాలా బాగా ఉంది. వజ్రాలు కావాలని ఆయన సినిమా అనుకుంటూ వెళ్ళే జనాలు ప్రొడ్యూసర్కి వజ్రాల రూపంలో డబ్బులు రావాలని కోరుకుంటా ఉన్నాను. My first director and my producer Koti Garu and Venkat Garu, Satyanarayana Garu and Ram experience Garu Panante. Basically I'm a keyboard player. ఈ ఫీల్డ్లో ఒక 15 yearsగా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ పాటలన్నీ నాకు రాధాకృష్ణ గారు నాకు కొంచెం సపోర్ట్ చేశారు. నాకు ఇలాంటి సాంగ్ కావాలని చెప్పారు. ప్రొడ్యూసర్ గారు కూడా సూపర్గా నాకు ఏం కావాలంటే హెల్ప్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ తొందరగా వర్క్ ఫాస్ట్గా జరిగింది. వెరీ సింపుల్గా కంపోజింగ్ ఈజీగా అయిపోయింది నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ రాధాకృష్ణ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా వజ్రాలు కావాలని ఆయన సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. ఇంత బాగుండడానికి కారణం డైరెక్టర్ కాన్సెప్ట్ అవుతే జాన్ ముఖ్యంగా చాలా కారణం. ఎందుకంటే జాన్ నాకు 10 సంవత్సరాలుగా పరిచయం. నా సినిమాకి కూడా ఆయన కీబోర్డ్ కూడా చేశారు 10 సంవత్సరాల క్రితం. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్గా నా సినిమాకి చేసేది ఉండే, బట్ ఆ టైంలో ఎందుకో సెట్ కాలేదు. మంచి టెక్నీషియన్. అంటే ఇంతకుముందు వింటూ ఉంటే కూడా రిథమ్ కానీ అది కానీ అంటే జోస్ వస్తుంది ఆ సాంగ్లో. ప్రతి దాంట్లో జోస్, మెలోడీలో కూడా జోస్ ఇచ్చాం. అంటే మెలోడీలో జోస్ ఉండదు, చాలా వరకు సాఫ్ట్ ఉంటుంది, బట్ మెలోడీలో కూడా జోస్ ఇచ్చావు జాన్. రియల్గా నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఎందుకంటే నేను 12-13 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఒక డిసిప్లిన్ ఉన్న టెక్నీషియన్. అది నీకు కాంబినేషన్ రాధాకృష్ణ ఉండడం, మరి సినిమా నీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే సాంగ్స్ విన్నాను చాలా అంటే దాని తగ్గట్టుగా వజ్రాలు సినిమా, వజ్రాలు అంటే వజ్రాల్లాగా తీశాడు. ఇప్పుడు నడుస్తుంది టోటల్గా మోడీ ఫీవర్ నడుస్తుంది భారతదేశంలో. ఆ మోడీ ఫీవర్లో వజ్రాలు తీసుకొచ్చాడు. మొన్నటిదాకా బంగారం నడిచింది, ఇంకా వజ్రాల మీద వాళ్ళకి దృష్టి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా వజ్రాలు కూడా ఎన్ని ఉండాలని దృష్టి వస్తుందో ఏంటో తెలియదు. ఎందుకంటే బంగారం 500 గ్రాములు ఉండాలని వచ్చింది, మరి వజ్రాలు ఎన్ని ఉండాలని అయితే రాలేదు ఇప్పటిదాకా. మనందరూ కూడా, ఎందుకంటే దానికి వెనకాల చాలా కృషి ఉంది. అది ఒక రోజుతో ఒకసారి వచ్చేది కాదు. ఆయన ఎంతో కృషి చేసి బండారు దత్తాత్రేయ గారి నుంచి, ఆయన కేసీఆర్ గారి నుంచి, అందరినీ వెంకయ్యనాయుడు గారి నుంచి అందరితోటి ఆయన సమీకృతమై మొత్తానికి సాధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే ఆయన మరొకసారి అభినందిస్తున్నాం. ఇంకా పోతే ఈ సినిమా గురించి వజ్రాలు కావాలన్న ఆయన అనేది ఒక పాపులర్ టైటిల్. ఎందుకంటే చాలా సినిమాల్లో చూసుంటారు మీరు, యాడ్ వస్తూ ఉంటుంది నీకు వజ్రాలు కావాలన్న ఆయన అని. అది మంచి పాపులర్ టైటిల్ని తీసుకొచ్చి వీళ్ళ సినిమా పెట్టారు. అందువల్ల ప్రజల్లో ఆల్రెడీ నానుతున్నటువంటి టైటిల్ మళ్ళీ ఇంకొకసారి చెప్తే ఓ భలే ఉంది, ఎక్కడ చూసాం ఎక్కడ విన్నాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అవుద్ది. అలాగే ఈ సినిమా నిర్మాత శ్రీ కిషోర్ గారికి, దర్శకుడు రాధాకృష్ణ గారికి,
ఇక కొత్త హీరోయిన్స్ అందరూ కొత్త టీము. ఇప్పుడు సినిమాకి కావాల్సింది కంటెంటే తప్ప క్యారెక్టర్లు కాదు, ఆర్టిస్టులు కాదు. సినిమాలో విషయం ఉంటే, కథలో విషయం ఉంటే సినిమా ఆడుతుందనే విషయం ఈ మధ్య చాలా సినిమాలు ప్రూవ్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా వచ్చినట్టే చెప్పాను మా సాయి వెంకట్ గారితో, ఈ సినిమా మీద ఎందుకో పాజిటివ్ కలర్ కనబడుతుంది, ఈ సినిమా ఆడే ఛాన్స్ ఉంది అని. ఎందుకంటే 100 సినిమాలు రిలీజ్ అయితే మన 10 సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. ఆ తరుణంలో ఈ సినిమా మీద ఆ మాత్రం కలర్ గ్లామర్ ఉందంటే డెఫినెట్గా ఈ సక్సెస్కి మరో మెట్టు ఎదుగుద్దని, ఈ కొత్త టీంకి అది ఇన్స్పైర్ అయ్యి ఆ కొత్తగా వచ్చినటువంటి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇతను నమ్మి నిర్మించిన కిషోర్ గారు నిర్మాత గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా లాభం చేకూరాలి. ఈ సినిమా వల్ల హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఒక ప్లాట్ఫామ్లా తయారై వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి సహకరించడానికి మా అన్న సాయి వెంకట్ గారు, మా రామకృష్ణ గౌడ్ గారు మేము ఎప్పుడు ముందుంటాం. వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వజ్రాలు కావాలా నాయన మూవీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవబోతుందండి ఆడియో. సో ఇప్పుడు మనం చూస్తున్నాము వజ్రాలు రామకృష్ణ ద్వారా రిలీజ్ అవబోతున్న పాటలన్నీ అందరూ ఫస్ట్ సిడి టు బి ప్రెజెంటెడ్ టు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి. క్లాప్స్ ప్లీజ్. సాయి వెంకట్ గారు సిడీస్ ని అందరికి ప్రెజెంట్ చేస్తున్నారు. సో వజ్రాలు కావాలా నాయన టీం మొత్తం కూడా ఆడియో సిడీస్ ని చూపిస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరూ. ఈ సంస్థ స్థాపించింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఈ సంస్థ స్థాపించాను. మొట్టమొదటి ప్రయత్నంగా నేను వజ్రాలు కావాలనైనా అనే మూవీ స్టార్ట్ చేశాం. ఈ ప్రయత్నంలో మొదట ఒక స్టోరీ రాసుకున్నాను. ఆ స్టోరీకి డైరెక్టర్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే చాలామంది నన్ను కలిశారు. చాలామంది కలిసి మాకు స్టూడియో విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది. దాంట్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మన రాధాకృష్ణ గారు నాకు చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు, నేను చేయగలుగుతాను సార్, మేము మనమే చేద్దాం, ఇంక వేరే వాళ్ళకి ఎందుకు, చాలా మీరు ఎవరు నచ్చట్లేదు, మనమే చేద్దాం, ఈ సబ్జెక్ట్ బాగుంది సార్, మనమే చేద్దామంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మొట్టమొదటిగా రామకృష్ణకు ఛాన్స్ ఇచ్చాను, రాధాకృష్ణకు ఛాన్స్ ఇచ్చాను. అలాగే తర్వాత కాస్ట్ అండ్ క్రూ వీళ్ళ గురించి ఆలోచించాం. మనకు ఎలాగైనా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కొత్త వాళ్ళని మేము చాలా ఆడిషన్స్ చేసాం. ఆడిషన్స్ చేసి దానికి అంటే ఊరికే అంటే ప్యాచింగ్ లాగా అట్లా లేకుండా మనకి ఈ క్యారెక్టర్లకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకొని ఈ ప్యాడింగ్లు ఇట్లా లేకుండా మన స్టోరీకి దీనికి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం నేను రాధాకృష్ణ. అప్పుడు ఆడిషన్ చేస్తే చాలామంది వచ్చారు. మెయిన్గా చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్. ఇతను ఇంతకుముందు సినిమాలు చేశాడు, కానీ మంచి ఈ సినిమాకు మాకు కావాల్సిన మెలోడీ ఎలా కావాలంటే మేము కూర్చొని ఆయన దగ్గర, నేను రాధాకృష్ణ ఆయన దగ్గర మెలోడీ ట్యూన్స్ ప్లస్ ఫాస్ట్ బీటు ఇవన్నీ మేము దగ్గరుండి కష్టపడి చేపించాం ఆయన దగ్గర. ఆయన మమ్మల్ని తిట్టుకొని
ఈ ట్యూన్స్కి తగ్గట్టు లిరిక్స్ ఇచ్చారు. సురేష్ ఎక్కడ? వెరీ సురేష్ ఆయన కూడా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ అన్ని మీరు వినే ఉంటారు. సాంగ్స్ విన్నారా? ఎలా ఉంది? 4 సాంగ్స్ 4 డైమండ్స్ లాగా వచ్చాయి. క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ సురేష్. వజ్రాలు కావాలా? సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. ఈ ఆడియో ఫంక్షన్ కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. సో నౌ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నాకు చాలా చెప్పాలని ఉంది, చాలా మాట్లాడాలని ఉంది. సార్ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హుషారుగా మాట్లాడారు. చాలా ఆనందంగా అనిపించింది. సో ఈ టెన్షన్లో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్తాను. సో మొదటిగా నా ప్రయాణంలో నేను ఈ స్థాయి వరకు రావడానికి నా తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా మా బ్రదర్ తను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. ఆయన వల్లే నేను ఈ స్థాయికి ఇప్పుడు ఇక్కడ వరకు రాగలిగాను. సో వాళ్ళు ఎప్పుడు ఉంటారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో థ్యాంక్స్ మై ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండరీ, సినిమాల మీద పిచ్చితో సినిమాలు చేయాలన్న కసితో ఎలాంటి కష్టమైనా సరే పర్లేదు డైరెక్టర్ అవ్వాలి అని నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. సో అప్పుడు విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ మనకి వెళ్ళాలనుకుంటే విఎఫ్ఎక్స్ త్రూ మనం వెళ్ళొచ్చు అనుకున్నాను. విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ప్రొడ్యూసర్ సార్ పరిచయం అయ్యారు. సో మీరు ఆ మూవీ చూసి అదేంటో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కాస్ట్ అండ్ క్రూ చెప్పాలి. సో చాలా హెల్ప్ చేస్తారు అందరూ, కాస్ట్ క్రూ. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ హీరో మా జాన్ పోట్ల గారు. సో మంచి ట్యూన్స్ ఇచ్చారు. ట్యూన్స్ అయితే అద్దరిపోయినాయి. ప్రతి ట్యూన్ కూడా ఒక డైమండ్లో ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. సో ప్రతి సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరందరిని అలరిస్తుందని నేను కోరుకుంటున్నాను సాంగ్స్ అన్నీ కూడా. సో ఇంకా మా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత సో మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో మా జానకీరామ్ గారు ఎడిటర్. సో ఎక్కడున్నారండి? ఉన్నారా? జానకి గారు లాంటి ప్రొడ్యూసర్ దొరికారండి. సో మేమంతా వాళ్ళు షైన్ చేస్తే షైన్ అవుతున్నాము. సో ప్రతి ఒక్కరూ సినిమాని హ్యాపీగా థియేటర్లో చూసి నీట్గా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ అలాంటి ఏం లేకుండా చాలా పద్ధతిగా మా కిషోర్ సార్ రాసుకున్న కథకి చాలా నీట్గా, అంటే ఎలాంటి వల్గర్గా ఏది లేకుండా ప్రతి విషయం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, షూటింగ్కి వచ్చి ప్రతిరోజు సెట్లో చూసి మమ్మల్ని అందరినీ, నేను ఫస్ట్ కిషోర్ సార్ని చూసినప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్లా ఫీల్ అయ్యేవాడిని. చాలా భయం, చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేవాడిని. సార్ వచ్చి 2-3 డేస్ సెట్స్కి వచ్చేంతవరకు చాలా ఇబ్బందిగా, అంటే సార్తో మాట్లాడాలన్నా వచ్చి సార్ వచ్చి సైలెంట్గా పక్కన కూర్చొని ప్రేమ్ అనేవాడు. నాకేం నా క్యారెక్టర్ నేమ్ అనమాట అది. సో నేను నాకు అంత నేమ్ ఉంటుంది కానీ నాకు అప్పటివరకు ఇంకా నేమ్తో పిలవడం కానీ ఏది జరగలేదు. సో నేను పెద్దగా ఆలోచించకుండా ఏదో చూసి స్క్రిప్ట్ అవి చూస్తూ ఉండేవాడిని. మళ్ళీ సైలెంట్గా ప్రేమ్ అనేవాడు. అనగానే ఏంటో నువ్వు ప్రేమ అని ఎన్నిసార్లు పిలవాలి, అంటే ఇలా పిలుస్తేనే పలుకుతావా అని చెప్పి అని చాలా జోవల్గా ఉండేవారు. సో అలా ఉండడం వల్లే నాకు యాక్టింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో నా కో ఆర్టిస్టులు నా పక్కన ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్లా ఉండి చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి సీన్కి ముందు మేము మాట్లాడుతూ మేము అన్నీ షేర్ చేసుకున్నాం. ఇలా చేద్దాం శివ, ఇలా అశ్విని ఇలా చేద్దాం, నిఖిత ఇలా చేద్దాం అని చెప్పి అన్నీ మేము మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం అండి. అదంతా నాకు చాలా మెమొరబుల్గా జరిగిన అన్ని డేస్ షూటింగ్ జరిగిన రోజులు చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా డైరెక్టర్ సార్ గురించి చెప్పాల్సి వస్తే చాలా ఒకటే ఒక వర్డ్లో చెప్పగలుగుతాను, ఈ సినిమా వల్ల నా జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ప్రతి క్షణం సెట్లో ఉన్నప్పటి నుండి, సెట్ ఫస్ట్ డే నేను ఎప్పుడైనా వెళ్ళాక నాకు ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటి నుండి లాస్ట్ ఈరోజు ఇక్కడికి ఆడియో లాంచ్ రావడానికి 5 minutes ముందు వరకు చెప్పమ్మా ఏంటి, ఓకే సరే ఓకే బాయ్ గుడ్ నైట్. చూసిన అన్ని సినిమాలలో ఒక బెస్ట్ ఫిల్మ్గా ఇది ఉంటుంది. అలాగే రామసత్యనారాయణ సార్ నాలాంటి కొత్త ఆర్టిస్టులను మీ బ్యానర్ నుంచి కానీ మీ ప్రొడక్షన్లో ఎంతోమందిని పరిచయం చేశారు. సో మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మా లాంటి యువకుల అదృష్టం అండి. మీ చేతుల నుండి ఇది 90. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా చాలా ఉంది చెప్పడానికి, బట్ బోర్ కొట్టించాను.
మూవీ గురించి చెప్పాలంటే మూవీ రిలీజ్ అయ్యాక మీరు చెప్తారండి, సో మీరే చూడండి, తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. అండ్ మెయిన్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే సీరియస్గా చెప్తున్నాను, కళలు కూడా అనుకోలేదు మూవీ రేపు షూటింగ్ ఉంది అన్న కూడా నేను నమ్మలేదు, రేపు అయినప్పుడు చూద్దాం అని. ఎందుకంటే చాలామంది చెప్తారు న్యూస్లో పబ్లిసిటీ కోసం కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని. బట్ ఎవరు చెప్పేవాళ్ళు చాలామంది కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ మా కిషోర్ సార్ అండ్ ఆర్కే సార్ నిజంగా అందరూ కొత్త క్యారెక్టర్, అన్ని కొత్త ఫేసెసే, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. మన అందరినీ పెట్టుకొని చాలా రిస్క్ అనుకోవచ్చు, రిస్క్ తీసుకొని ఒక మూవీ కంప్లీట్గా చేశారు, సక్సెస్ఫుల్గా షూట్ చేశారు. సో యాక్చువల్లీ చాలా టెన్షన్గా ఉంది మాట్లాడడానికి, ఇది మా ఫస్ట్ టైం అనమాట స్టేజ్ మీద మాట్లాడడం. సో నేను లైఫ్లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు అంటే ఆర్కే సార్ అండ్ కిషోర్ సార్. సీరియస్గా చెప్తున్నా సార్, కొంచెం ఎమోషనల్గా కూడా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నేను నిజంగా అనుకోలేదు ఇక్కడ దాకా వస్తానని, చాలా కష్టం ఇలా రావడం. బట్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా సార్, మా ఆర్కే సార్ అయినా కిషోర్ సార్ అయినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని షూటింగ్లో మినిమం ఎవరైనా కోప్పడతారు, బట్ ఆర్కే సార్ ఎప్పుడు ఏంటమ్మా చెయ్యమ్మా, ఇంతకు మించి ఎవరిని తిట్టడం అనడం ఫ్రస్ట్రేషన్ ఎటువంటివి లేకుండా చాలా ఈజీగా 1 month ఎలా అయిపోయిందో తెలియదు. లాస్ట్ డే కూడా చాలా బాధపడ్డవారే ఈరోజు షూట్ అయిపోయింది కదా అని. అదే కరెక్ట్గా చెప్పాలంటే ఈ మూవీ వల్ల నాకు హిట్ వస్తుందో ఫ్యూచర్ ఉంటుందో లేదో నేను అది చెప్పలేను, కానీ లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు మాత్రం నాకు దొరికారు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా నా టీం మెంబర్స్ అయితే ఇది అక్కడ ఆ వేడిలో మేము అంత కష్టపడి అన్ని రోజులు ఉండి, అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఐ వుడ్ సే దాట్. ఇంకా సో మ్యూజిక్ గురించి చెప్పాలంటే కమలాకర్ గారు హీ హైలైటెడ్ ది మూవీ విత్ హిస్ సాంగ్స్ అండ్ హిస్ ఆర్ఆర్.